హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు క్రితం వీడియోలో మట్టి పరిచి అది ఇంత క్వాంటిటీ ఆరాలి అనేంతవరకు చూపించాం కదా. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుందని. పరిచిన మట్టిని ఒక చోట స్టోరేజ్ చేసుకుంటాం నీడలో. అందులోది మనకి ఏ ఐటెం చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా తీసి ఇదిగో చూడండి ఎలా తొక్కుతున్నారో. ఇది పరికరం చేయటం వచ్చిన వాళ్ళకి మిషన్ మీద చేయడం అయితే అది కొంచెం కష్టమైన పర్వాలేదు, సులువే. కానీ ఆ పరికరాన్ని తయారు చేసే మట్టిని తయారు చేసుకోవడం మాత్రం చాలా కష్టం అండి. చూడండి, ఒళ్ళంతా కూడా హోనం అయిపోతుంది, అంత కష్టపడాలి మట్టి తొక్కాలంటే. చూడండి ఎలా తొక్కుతున్నారో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మేము మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాము. ఎంకరేజ్ చేయండి. ఇలాగా తీసి తొక్కిన ఈ మట్టిని చూడండి ఎలాగా తీస్తున్నారు. అదిగోండి అక్కడ అలా స్టోరేజ్ చేస్తున్నారనమాట. చూడండి ఎలా చేస్తున్నారు. ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, బాగా కష్టపడాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? దీన్ని ఎండబెట్టాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, అదంతా మీకు చూపించాను. ఇప్పుడు అగోండి చూస్తున్నారా, దీన్ని ఇప్పుడు మనకు ఒక చోట స్టోరేజ్ చేశారు కదా, దాన్ని చూడండి ఎలా తీస్తున్నారో. కేక్ లాగా అలా తీసి దాన్ని మిషన్ మీద పెట్టడం కోసం ఇప్పుడు తయారు చేస్తున్నారు. చూడండి అదిగోండి, అది రౌండ్గా అలా ఫోల్డ్ చేయాలి. చూడండి అలా చేసి దాన్ని కరెక్ట్ షేప్ లాగా కిందే లైన్ చేసుకుంటే మనకి మిషన్ మీద పెడితే సులువుగా వస్తుందన్నమాట. అదిగోండి, ఇదంతా బరువుగా ఉంటుంది కానీ ఇంకా వీళ్ళకి అలవాటు అయింది, అలా చేస్తున్నారు. చూసే వాళ్ళకి అది చాలా సింపుల్గా అనిపిస్తుంది, చేయడం మాత్రం చాలా కష్టం. తయారు చేయడం అదంతా అనుకుంటారు సార్. చూడండి ఇందులో చూపిస్తున్న ఏ మట్టి పాత్రలైనా సరే మా దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి. మీకు కావాలంటే కనుక కింద నెంబర్ ఇస్తారు, దాన్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే మీరు రెస్టారెంట్ వాళ్ళైనా సరే మీకు హౌస్లోకి మామూలుగా అవైలబుల్ వాడుకోవడానికైనా సరే అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత టైం తీసుకుందో అది అలాగా లెవెల్గా తయారు చేయడానికి. అలా చేసుకోవడం వల్ల అది కదలకుండా మనకి కరెక్ట్ పొజిషన్లో వస్తుందన్నమాట మిషన్ మీద. లేట్ అని అనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, అంటే మేము ఎంత కష్టపడుతున్నామో మీకు చూపించాలి అనే ప్రయత్నంలో ఇలా చేస్తున్నాము. అదిగోండి, అంటే అది అలా డైరెక్ట్ పెట్టేస్తే దానికి టచ్ అవ్వదని ప్లేట్కి ముందు కొంచెం కొద్దిగా మట్టి చూడండి ఎలా రాస్తున్నారో. అదిగోండి చూసారా, కొద్దిగా మట్టి దానికి రాస్తే మనం వేసిన ఈ తెర అంటారు దాన్ని, మట్టి తెర అంటారు, అది దానికి టచ్ అవుద్ది అనమాట. లేకపోతే మిషన్ స్పీడ్కి అది పక్కకి వెళ్ళిపోతుంది. అదిగోండి అలా పెట్టారు, కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. అంతే, మనకి మట్టి పాత్రలు తయారవడానికి ఇప్పుడు అది సిద్ధమైందనమాట. చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చూడండి
అదిగో చూడండి దాన్ని ఎలా తయారు చేశారో. ఇదిగోండి కరెక్ట్ షేప్. వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారో చూడండి. చూసారు, ఇది మీకు చాలా సులువుగా కనిపిస్తుంది, కానీ ఆ మట్టి తయారు చేయడం ఎంత కష్టమో మీకు తెలిసింది కదా ఇప్పుడు నేను చూపించిన వీడియోస్ ద్వారా. అలా తయారైన పాట్ని తీసుకెళ్ళి మేము డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టాలి, కొంతసేపు వరకు ఎండబెట్టాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.